కీ ఫీచర్స్ ఆఫ్ సిలబల్. సిలబల్కి ఉండేటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏంటి? సిలబల్ అనగానే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఒక్కటైనా అచ్చు ఉచ్చారణ ఉండాలి. ఒక్కటన్నా అచ్చు ఉచ్చారణ ఉండాలి. ఉదాహరణకి ఇందులో న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ అంటే ఏంటి? క్యాట్ అనే పదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. క్యాట్ ముందరేమో కకారం ఉంది, టా ఉంది, మధ్యలో ఏ అనే స్వరం ఉంది. కాబట్టి ఇది సెంట్రల్ లేదా న్యూక్లియస్ అయింది. రెండు హల్లుల మధ్య ఒక అచ్చు ఉంది, ఏ అని బలిక్యం. కాబట్టి దీన్ని న్యూక్లియస్ అన్నాడు, ఎందుకంటే మధ్యలో ఉంది కాబట్టి. ఒక్కోసారి రెండోది ఆన్సెట్. ఆన్సెట్ అంటే ముందు ఉండడం. ఉదాహరణకి అదే క్యాట్నే ఉదాహరణ తీసుకున్నాను. ఇక్కడ కా స్వరం ఉంది, ఆ కా పలికేదే ఆన్సెట్ అవుతుంది. ఒక్కోసారి చివర ఉంటుంది, చివర హల్లుంటే దాన్ని సిఏటి క్యాట్, టీ చివర హల్లు ఉంది అంటే రెండు హల్లుల మధ్య అచ్చుంటే ఓవెల్ ఉంటే దాన్ని ఏమో న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్కు ముందు ఉండేటువంటి హల్లుని ఆన్సెట్ అంటాం. ఆ న్యూక్లియస్కు తర్వాత ఉండే హల్లుని లేదా కాన్సనెంట్ని మనము కోడా అంటాం. అది గుర్తుపెట్టుకోండి. అంటే